మగధా న్యూస్ ఛానల్ యాంకర్గా ఉన్న ఎస్ఎస్ లక్ష్మీ చౌదరి దేశ జాతీయ పతాకాన్ని అవమానపరుస్తూ కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దేశ స్వాతంత్ర పోరాటాన్ని చులకన చేయడం జరిగింది. మగధా న్యూస్ పేరిట పంచసూత్ర డిమాండ్స్ పెడుతున్నాననే పేరిట ఆమె ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని, అది కాంగ్రెస్ పార్టీ జెండా రూపాన్ని పోలి ఉంది కాబట్టి ఆ జెండాను కంప్లీట్గా రద్దు చేసి కాషాయ జెండా, స్వస్తిక్ ఓంకారాలతో ఉన్నటువంటి జెండాను పెట్టాలి అని చెప్పేటువంటి మాటలు ఆమె మాట్లాడింది. ఈ దేశ స్వాతంత్ర్య పోరాటంలో అనువంత సంబంధం లేని ఆర్ఎస్ఎస్ యొక్క విష బీజాన్ని ఆమె వంటకెక్కించుకొని విషపూరితమైనటువంటి సిద్ధాంతాన్ని వంట పట్టించుకొని ఈరోజు ఈ వ్యాఖ్యలకు పాల్పడుతున్నాయి. స్వాతంత్రోద్యమంతో సంబంధం లేని మీరు మాట్లాడేటువంటి వ్యాఖ్యలు జాతీయ పతాకాన్ని అవమానపరచకపోతే ఏముంటుంది? మీరు రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కోరుకునే వాళ్ళే, మీరు అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు ఉండొద్దు అని చెప్పి కోరుకునే వాళ్ళే, మీరు చివరికి భారత జాతీయ పతాకాన్ని అన్ని పార్టీలు, అన్ని సంస్థలు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు కన్నుల పండుగగా, కులాలకు మతాలకు అతీతంగా కన్నుల పండుగగా నిర్వహిస్తున్నటువంటి మువ్వన్నెల జెండా యొక్క ఈ జెండా పండుగని ఈ మొత్తంలో కించపరుస్తూ మాట్లాడినటువంటి వ్యక్తిగా ఏమవుతుంది. అందుకని జాతీయ పతాకాన్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి ఎస్ఎస్ లక్ష్మిని 1971 చట్టం ప్రకారంగా జాతీయ సమైక్యతకి, దేశ భద్రతకి, పేదల ఐక్యతకి, ప్రజల ఐక్యతకు ఆటంకం కలిగేటువంటి చర్యగా భావించి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా పోలీసులు సుమోటోగా తీసుకొని ఇప్పుడు దేశద్రోహం ఊపా కేసు పెట్టాలంటే ఎవరి మీద పెట్టాలి? ఎస్ఎస్ లక్ష్మి మీద పెట్టాలి. తక్షణమే అరెస్ట్ చేయడానికి ఈ దేశ సమైక్యతకు విఘాతం కలిగించే మాటలు కదా మాట్లాడింది. ఈ స్వాతంత్ర ఉద్యమం 200 ఏళ్ల పాటు జరిగింది. ఆ రోజు స్వాతంత్ర ఉద్యమానికి ద్రోహం చేసినటువంటి సావర్కర్ని వీరుడు అని చెప్పి కొనియాడుతుంది ఆమె. అదేవిధంగా ఈ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ పాత్ర లేదట, నెహ్రూ పాత్ర లేదట, ఎవరి పాత్ర లేదట, కమ్యూనిస్టుల పాత్ర, ముస్లింల పాత్ర, ఎవరి పాత్ర లేదట. మరి ఎవరి పాత్ర ఉంది అని చెప్పేసారంటే స్వాతంత్రోద్యమానికి ద్రోహం చేసినటువంటి సావర్కర్ మాత్రం వీరుడు అని చెప్తుంది. కావాలని ఉద్దేశపూర్వకంగా పనిగట్టుకొని న్యూస్ ఛానల్ వేదికగా అడ్డగోలు ప్రచారాన్ని, అబద్ధపు ప్రచారాన్ని, మనుషుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేటువంటి ప్రచారాన్ని పనిగట్టుకొని చేస్తున్నది. చాలా తప్పులు మాట్లాడటమే కాదు, అనేక మంది ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నటువంటి చర్యల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క మోచేతి నీళ్లు తాగి బ్రిటిష్ వారి క్షమాభిక్ష కోరినటువంటి సావర్కర్ని దేశభక్తుడిగా కొనియాడుతుంది ఈమె. స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించిన గాంధీజీ స్వాతంత్రం కోసం ద్రోహం చేసిండని చెప్పి మాట్లాడుతున్నది ఆమె. అట్లాగే స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించి స్వాతంత్ర ఉద్యమాన్ని ఒంటి చేతి మీద నడిపినటువంటి గాంధీని చంపినటువంటి హిందూ మహాసభ నాయకుడు గాడ్సేని వీరుడిగా చిత్రీకరిస్తుంది. అంటే ఈమె ఎవరి పక్కన నిలబడుతున్నది? ద్రోహులని వీరులుగా చూపిస్తున్నది, వీరులను ద్రోహులుగా చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఈ మగధా న్యూస్ ఛానల్ని తక్షణమే బ్యాన్ చేయాలి అని చెప్పేసి కోరుతున్నాను. ఇట్లాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి. పోలీసులు సుమోటోగా తీసుకొని అరెస్ట్ చేయాలి. దేశ సమైక్యత కానీ, స్వాతంత్ర జెండాను కానీ, భారత రాజ్యాంగాన్ని కానీ, స్వాతంత్ర పోరాట వీరుల్ని కానీ అవమానించినందుకు గాను తక్షణమే అరెస్ట్ చేయాలి. వాస్తవంగా ఆమె మాట్లాడుతున్న మాటలను చూస్తే ఈ దేశంలో మత పిచ్చి, మత ఉన్మాదాన్ని ఒంటి నిండా వంట పట్టించుకున్నటువంటి మనిషిలాగా మాట్లాడుతున్నది. ఆమె మెదడులో జ్ఞానం ఉన్నట్టు కనపడట్లేదు, ఆమె మెదడు నిండా విషం ఉన్నట్టుగా కనపడుతుంది. వాస్తవాల్ని వక్రీకరించే విధంగా, అబద్ధాల్ని, అసత్యాల్ని రోజు ప్రచారంలో పెట్టే విధంగా ఆమె మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఆమెను తక్షణమే అరెస్ట్ చేయాలి, మగధా న్యూస్ ఛానల్ని బ్యాన్ చేయాలని చెప్పి కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను.